అక్కడ మనం చూసుకుంటే కేసు నమోదైన వాళ్ళంతా ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్ళని తెలుస్తోంది. మరి ఏపీకి మకాం వేయడానికి ఎందుకు వచ్చినట్లు ఏమన్నా కారణం తెలుస్తోందా? చెప్పండి దేవేందర్. పూర్తిగా ఈ రోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా చనిపోయాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. దానికి అధికార వర్గాలు కూడా హిడ్మానే చనిపోయాడని ధృవీకరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అల్లూరు జిల్లా మారేడుమల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్యతో సహా మరో 2 కీలక నేతలు సైతం భద్రతా బలగాలు మట్టుపెట్టాలని తెలుస్తుంది. హిడ్మాతో కలిపి మొత్తం 6 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సో హిడ్మా కోసం ఎంతో కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో అతడిపై ఏకంగా ₹1 కోటి రివార్డులు సైతం పోలీసులు ప్రకటించారు. ఆయన భార్యపై కూడా 50 లక్షల రివార్డు ఉంది. హిడ్మా వంటి కీలక నేతలను మట్టుపెట్టడం ద్వారా మావోయిస్టులపై మరో కీలక విజయాన్ని భద్రతా బలగాలు సాధించారని చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా పక్కా సమాచారంతోనే క్యూంబింగ్ చేశామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతకుముందు మారేడుమల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలిక ఉన్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న బలగాలపై ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపినట్టు సమాచారం అందుతుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. తద్వారా హిడ్మా అతని భార్యతో సహా 4 భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉన్నతాధికారులు మారేడుమల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. దానికి సంబంధించి కాసేపట్లో ఆ ఉన్నతాధికారులు కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి. అక్కడ డీజీపీ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించి చనిపోయింది కూడా మావోయిస్టు అగ్రనేత హిడ్మాన్ అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఏపీ డీజీపీ రియాక్షన్ కూడా ఇచ్చారు. మరోవైపు మారేడుమల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల గురించి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా స్పందించారు. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయినట్టు తనకు సమాచారం ఉందని చెప్పారు. వారిలో హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా మృతి చెందిందని ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో మారేడుమల్లిలోని టైగర్ జోన్ ప్రాంతంలో మావోయిస్టుల కదలిక ఉందన్న పక్కా సమాచారంతో కూడా భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. సో దీని మీద పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిక కదిలేపై పక్కా సమాచారం ఉన్నట్లు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అసలు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అసలు హిడ్మా ఎవరు, అసలు హిడ్మాకు ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధం ఏంటనే విషయాలు కూడా పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హిడ్మా విషయానికి వస్తే ఆయన 1981లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు చదువుకున్న హిడ్మా 1990లో చివరిలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. తొలినాళ్లలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA అలాగే కమాండర్ గా పనిచేశారు. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ DKSZC సభ్యుడిగా సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయసు గల సభ్యుడిగా పదవి పొందాడు. సుక్మా, బీజాపూర్, దళితపేట జిల్లాలోని మావోయిస్టు కార్యకలాపాల్లో అతడు ప్రధాన భూమికను పోషించడం చెప్పాలి. అంటే దాదాపు ఎంతో మంది భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్నది మడవి హిడ్మాన్ అని చెప్పేసి కూడా గతంలో కేంద్ర బలగాలు అతన్ని పట్టుకోవడం కోసం భారీగా 2000 మంది బలగాలు కూడా అక్కడ మోహరించాయి. అంటే ఇక్కడ హిడ్మా విషయానికి వస్తే హిడ్మా వద్ద దాదాపు 3 అంచెల భద్రత అయితే హిడ్మా ముందుంటుంది. అంటే హిడ్మా ఒక చోటు నుంచి మరో చోటికి ఎక్కడికి వెళ్ళాలా కానీ మొదట ఈ 3 అంచెల భద్రతా బలగాలు ముందు వెళ్ళి క్యూంబింగ్ చేసిన తర్వాతే అక్కడ పోలీసుల అలజడి లేదు, భద్రతా బలగాలు ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని తెలిసిన తర్వాతే హిడ్మా ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేసే ప్లాన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇటు దాదాపు కర్రీగుట్టంలో హిడ్మా దాగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూడా అక్కడ కర్రీగుట్టంలో భారీగా క్యూంబింగ్ నిర్వహించారు. కర్రీగుట్టల్ని పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ త్రుటిలో అక్కడ హిడ్మా అక్కడి నుంచి తప్పించుకున్నాడని చెప్పేసి కూడా భద్రతా బలగాలు ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా అసలు మడివి హిడ్మా ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు దాని మీద కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం అటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా అటు హిడ్మా తల్లితో కలిసి ముచ్చటించారు. హిడ్మాను లొంగిపోవాలని చెప్పమని చెప్పేసి కూడా వారి తల్లితో చెప్పడం జరిగింది. వారి తల్లి కూడా బిడ్డ నువ్వు ఎక్కడున్నా తిరిగి ఇంటికి వచ్చేయంటూ కూడా వారి తల్లి హిడ్మాను వేడుకున్న పరిస్థితిని మనం కూడా అక్కడ చూసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందని చెప్పాలి. సో పూర్తిగా 26 దాడులకు హిడ్మా మాస్టర్ ప్లాన్ విధించాడని చెప్పాలి.
సో 2004 నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన 26 దాడులకు హిడ్మా మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. 200 మంది పైగా భద్రతా బలగాల మరణాలకు అతను కారణమయ్యాడు. ముఖ్యంగా 2021 బీజాపూర్ లో జరిగిన దాడి వెనుక హిడ్మా పాత్ర ఉంది. ఎస్టీఎఫ్, డిఆర్జీ అలాగే సిఆర్పిఎఫ్ బృందాలపై హిడ్మా జరిపిన మెరుపు దాడుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో హిడ్మా పేరు పెద్ద ఎత్తున వార్తలు నిలిచింది. దీంతో అతన్ని పట్టుకునేందుకు దాదాపు 200 మందితో కూడా కూడిన బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపినట్లు సమాచారం అందింది. హిడ్మాను తాజాగా మట్టుపెట్టడం ద్వారా మావోయిస్టులపై పోలీసులు అతి భారీ విజయాన్ని కూడా నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా హిడ్మాతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పర తిరుపతి అలియాస్ దేవ్జీ ఇతన్ని కూడా పట్టుకునే దిశగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. అంటే ఇటువైపు మావోయిస్టు ముఖ్య నేతల వరుస లొంగుబాట్లు అలాగే భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్ ఖగార్లో కొంతమంది ఎన్కౌంటర్లో హతమవడం ద్వారా పూర్తిగా మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా కూడా వీక్ అవ్వకుండా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందాడనే సమాచారంతో పూర్తిగా మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతం అవుతాయని కూడా సంకేతాలు మనకు పూర్తిగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ డీజీపీ మహేష్ కుమార్ గుప్తా కూడా ప్రెస్ మీట్ లో మృతి చెందింది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతనితో పాటు అతని భార్య కూడా మృతి చెందిందని చెప్పేసి కూడా కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రెస్ మీడియా ముఖంగా అతను వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంకా భద్రతా బలగాలు ఇంకెవరైనా మావోయిస్టులు అక్కడ ఉన్నారా, ఇంకా వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అటు చిత్తూరు కావచ్చు, ఇటు సీలేరు కావచ్చు, మారడమల్లి కావచ్చు, ఈ ఏరియాలో మొత్తంగా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ గ్రే హౌన్స్ బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. ఇటు ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, తెలంగాణ ఒరిస్సా బోర్డర్ కావచ్చు, ఈ బోర్డర్ మొత్తంగా కూడా ఎవరైతే గొత్తికోయల ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా, అక్కడ షెల్టర్ తీసుకొని ఉన్నారా అన్న దాని మీద కూడా కేంద్ర బలగాలు కూడా పూర్తిగా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనా కానీ మావోయిస్ట్ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఏకైక లక్ష్యంతో కూడా భద్రతా బలగాలు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఆపరేషన్ ఖగార్ని కంటిన్యూ చేస్తూనే ఒకవైపు ఎన్కౌంటర్లు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో మావోయిస్టులు మేము ఆయుధాలను వీడి శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుని మట్టు పెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్తో ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో హిడ్మా హతం అయ్యాడనే ఆ వార్తలు కూడా అటు మావోయిస్టులకు తీరని లోటుగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టు కార్యకలాపాలు ముందుండి ఎవరు నడిపిస్తారన్న విషయాన్ని కూడా అటు మావోయిస్టు పార్టీ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. శ్రీజ అప్డేట్ ఉదయ్, భరత్, దేవేందర్, నరేంద్ర. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేంద్ర బలగాలు సోదాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటో నగర్ తనిఖీలు చేపట్టి 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనుమలూరుకు చేరుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర ఉదయం ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారు ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇక రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో మావోయిస్టుల మృతి సంఘటనపై వివరాలను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు. హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్ గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో
కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 1.5 months నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి. కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు